ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మంగళసూత్రాల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీలకు ఐదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. మరి స్త్రీలు ఏ నియమాలను పాటిస్తే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అనే అర్థం. భార్యాభర్తల మధ్య అనుబంధానికి మంగళసూత్రం పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో 2 తాళిబొట్లు ఉంటాయి. మంగళసూత్రంలో ఎర్రటి మరియు నల్లటి పూసలను గుచ్చి వేసుకుంటారు. అయితే మంగళసూత్రంలో ఎర్ర పూసలు ఎన్ని వేసుకోవాలి, నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి, మొత్తం ఎన్ని పూసలు వేసుకుంటే మంచిది అన్న అనుమానం చాలామందికి ఉంటుంది. నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం 9 పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి. మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టి పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి. మంగళసూత్రంలో పూసలు గుచ్చుకోవాలని హడావిడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే అది చాలా అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మెడలో నుండి అస్సలు తీయకూడదు. ఈ వారాలలో మెడలో నుండి తీసిన మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువుకు అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. కాబట్టి పుణ్య స్త్రీలు తమ మాంగళ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేసుకొని మంగళసూత్రాన్ని పసుపు కుంకుమలు అద్ది అమ్మవారిని ప్రార్థించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పాత్రులు కాగలరు. మంగళసూత్రానికి పిన్నీసులు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది. మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వర్లు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. పెళ్లి కూతురు సుమంగలిగా ఉండి తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వర్లు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారు. మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి. మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వర్లు కొలువై ఉంటారట. నలుపు రంగు వస్త్రంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వర్లు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. మంగళసూత్రానికి ఎరుపు, నలుపు పూసలను ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను మంగళసూత్రానికి అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే 5 వరుసల దారం తీసుకొని దానికి వత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 12 గంటలలోపు బంగారు తాళిని వేసుకోవాలి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో నివాసం ఉంటుంది. అందులో తొలి స్థానం మహిళ నుదురే. అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుటిన కుంకుమ ఖచ్చితంగా పెట్టుకోవాలి. హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను నుదుటిపైన పెట్టుకోవడం వల్ల మీకు మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమను పెట్టుకోకూడదు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. స్త్రీ ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎరుపు రంగు పూలు పెట్టుకొని మంగళవారం హనుమంతుడిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలగటమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పూజ గదిలో ఏదైనా దేవుని విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ, చందనం వేయాలి. ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సుమంగళి స్త్రీకి సుమంగళ వస్తువులను దానం చేయండి. దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం ఉంటే భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రం మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయరాదు.
ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువుకి అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు, బియ్యం ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి. దీనివల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ పద్ధతి చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు లేకుండా పోతాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళల్లో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సాంప్రదాయంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి. మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడ లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే సాహసాలు కలుగుతాయి. శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువుకు పసుపు కుంకుమలు ఇస్తే వంశం వృద్ధి, సకల సంపదలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి. దీనితో పాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలు ఇచ్చే మహిళలకు దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.